ఊర్ల పొంట చెరువులుగా అనొస్తుంటాయి. ఆటి కింద తూములుంటాయి. అండ్లకెళ్ళి నీళ్ళిడిస్తే కాలువల నుంచి పంట పొలాలకు పోతుంటాయి. కాలువల మీద ఆడాడ రైతులు పొలాలకు పోతానికి తొవ్వ కోసం చిన్న చిన్న బ్రిడ్జిలు కడుతుంటారు. అట్లనే గోదావరి నుంచి నీళ్లు మోసుకుపోయే కాకతీయ కాలువ సొంటి వాటి మీద పెద్ద పెద్ద బ్రిడ్జిలు కడుతుంటారు. పెద్ద పెద్ద సడకులు దాటేసుకుంటా పోతుంది కాబట్టి అసొంటిదే ఓ కాలువ ఎట్లకెళ్ళి ఎట్లా తీసుకుపోయినరో చూస్తే పరిశాన్ అవుతారు పక్కా. ఏమున్నది, వాగు మత్తడి వస్తుంటే కొందరు బండి కడుగుతుంటే గీ కాక చేపల షికారికి పోతుండు అని అల్కగా తీసేశారు. చూస్తున్నది ఒక అద్భుతం. మరి ఆగో ఉత్త వాగేనా ఏం కానొస్తుంది అంటారా? దీని కింద ఇంకో మతలా ఉంది. అవు వాగు అడుగు నుంచి కాకతీయ కాలువ పోతుంది. మరి శ్రీరామ్ సాగర్ నుంచి జిల్లాలకు నీళ్లు మోసుకపోతప్పుడు జగిత్యాల జిల్లా నాగులపేట కాడ కాకతీయ కాలువకు గీ కోరుట్ల వాగు అడ్డం వచ్చిందట. ఇంత చక్కటి వాగు నడుమిట్లకెళ్లి కాలువ పోతే ఎట్లుంటుందని బగ్గా ఆలోచన చేసి రామకృష్ణరాజు అనే గీ ఇంజనీరే వాగు కాడి ఇట్లా సైఫన్ కట్టి కిందికెళ్లి నీళ్లు పోయే ఇకమత్ చేసిండట. ఆయన బొమ్మ సుధ పెట్టిర్రీడ. కాకపోతే ఏంటంటే పంపింగ్ లేకుండా బయటకు వస్తున్నాయంటే ఇది విచిత్రమే. ఆయనకు మొక్కాలి. 30 ఫీట్ల లోతు 25 ఫీట్ల ఎడల్పుతోని 100 మీటర్ల సొరంగం దోవి వాగుకు తక్లీఫ్ కాకుండా ఇకమత్ చేసిర్రు అన్నట్టు. ఇప్పుడు మనకి కెనాల్ బెడ్ లెవెల్ నుంచి దాదాపు ఒక 4 నుంచి 5 మీటర్లు కిందికి వెళ్తాయి. కిందికి వెళ్ళి మళ్ళీ అక్కడ దాదాపు ఒక 100 మీటర్లు ప్రయాణించి ఆ 100 మీటర్ల తర్వాత మళ్ళీ సేమ్ పైకి వస్తాయి. ఆగో ఇట్లకెళ్ళి లోపలికి పోయి మళ్ళీ అవతలికి వెళ్తున్నాయి నీళ్లు. ఎన్నో ఏళ్ల కింద కట్టినా ఇప్పటికి సుత గింత లీకేజీ లేకుండా నడుస్తుంది. ఈ చిత్రమైన కట్టడాన్ని చూస్తానికి స్కూలు కాలేజీ పోరలు బగ్గొస్తుంటారు కాబట్టి టూరిస్టు జాగా చేయాలని కోరుతున్నారు ఊరోళ్ళు. ఒక స్ట్రక్చర్ గా కాకుండా పర్యాటక కేంద్రంగా కూడా ఉంది, ప్రపోజల్ ఉంది. కానీ వాగు కిందికెళ్ళి కాలువతో కూడా గమ్మత్ అంటే గమ్మతున్నది పోర్రి.